హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు లక్ష్మీ కిచెన్లో మనం దసరా నవరాత్రులు వస్తున్నాయి కదండి. ఫస్ట్ రోజు ప్రసాదం చేసుకుందాం, కట్ట పొంగలి. దానికోసం ఒక కప్పు రైసు, అరకప్పు పెసరపప్పు కడిగి నానబెట్టుకుందామండి. ఇలాగా ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత బాండీలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఆ పెసరపప్పు అనేది మనం ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకుంటే పెసరపప్పు అనే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు రైస్ తీసుకున్నాము ఆ కప్పుతోటే 5 కప్పులు వాటర్ వేసుకుని కుక్కర్ పెట్టుకుందాము. ఇలాగా కుక్ అయిన తర్వాత దీన్ని ఆ వేడి మీదే ఆ గట్టితోటి మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఇంకో 2 కప్పుల వాటర్ వేసుకుందాం. మొత్తం నేను పెట్టుకున్న రైస్కి 7 కప్పుల వాటర్ అనేది పడిందండి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము మన టేస్ట్కి తగ్గట్టు. సాల్ట్ అంతా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందామండి. ఒక స్పూను నెయ్యి వేసుకుని దాంట్లోకి నెయ్యి కరిగిన తర్వాత అల్లం, సన్నగా తరుక్కున్న అల్లం, అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాము. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత గుప్పుడు జీడిపప్పు అనేది వేసుకున్నామండి. ఇది కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాము. ఇలాగ ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక స్పూను మిరియాలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, గుప్పుడు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకున్నాం. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో 2 ఎండుమిరగాయలు వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకున్నామండి. ఇలా ఫ్రై అయింది. ఇప్పుడు దీన్ని మనం ముందుగా చేసుకున్న రైస్లోకి వేసుకుని అంతా కలిసేటట్టు కలుపుకుందామండి. కట్ట పొంగలి అనేది రెడీ అయిపోయింది. నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదం అండి పులిహోర. సింపుల్గా ఈ పులిహోర అనేది రెడీ చేసుకుందామండి. ముందుగా బాండి పెట్టుకుని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకుందామండి. నెయ్యి కాగిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ వచ్చేసి పల్లీలు వేసుకుందాము. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూను మినపప్పు వేసుకుని ఇది కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకుందామండి. అలాగే దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర, అలాగే గుప్పుడు జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకున్నాము. ఇదంతా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 6 పచ్చిమిర్చి, అలాగే గుప్పుడు కరివేపాకు వేసుకున్నాము. కరివేపాకు, పచ్చిమిర్చి ఫ్రై అయినాక దీంట్లో వచ్చి 2 ఎండుమిరగాయలు వేసుకున్నామండి. ఎండుమిరగాయలు కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లో వచ్చి ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నాము. అలాగే దీంట్లో ఒక స్పూను పసుపు, ఒక స్పూను సాల్ట్ వేసుకున్నామండి. ఇదంతా కలిపిన తర్వాత దీంట్లో వచ్చి ముందుగా బాయిల్ చేసుకుని చల్లారబెట్టుకున్న రైస్ అనేది వేసుకున్నామండి. ఈ రైస్ అంతా మొత్తం కలుపుకున్నాము. మీకు చింతపండు పులిహోర కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను. మొత్తం ఇలా కలిసిన తర్వాత మనం స్టవ్ కట్టేసుకుని ఇందులోని నిమ్మకాయ పిండుకుందామండి. ఇప్పుడు మొత్తం పులుపంతా రైస్కి పట్టేటట్టు కలుపుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వచ్చి నవరాత్రుల్లో 3వ రోజునే కొబ్బరి రైస్ చేసుకుందామండి. ముందుగా బాండీ పెట్టుకుని దీంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఇలా ఆయిల్ కాగిన తర్వాత 2 దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, అలాగే ఒక స్పూను పల్లీలు, అలాగే ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూను మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి ఒక 5 వేసుకుందాం చీల్చుకొని. ఇది కూడా కొంచెం ఫ్రై అయిద్దాం. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో గుప్పిడి కరివేపాకు, అలాగే 2 ఎండుమిరగాయలు,
వేసుకుని ఫ్రై చేసుకుందాం. దీంట్లో ఒకప్పుడు తురుముకున్న పచ్చి కొబ్బరి వేసుకుని పచ్చివాసన పోయేదాకా దీన్ని ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ని ఇందులో వేసుకుని రైస్ మొత్తం కలిసేటట్టు కలుపుకుందామండి. కొబ్బరి రైస్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.